కానీ సాయి ఉపాసన యందు ఉండేటువంటి సౌలభ్యం ఏంటంటే స్మరణ మాత్రం చేతనే మోక్షం కలుగుతుంది, స్మరణ మాత్రం చేతనే మనకు ఉండేటువంటి కష్టపరంపర అంతా పోతుంది. దీనికి ఎటువంటి నియమాలు కూడా అక్కర్లేదు. అంతటి కారుణ్య సౌలభ్య శీలంతో మనల్ని అనుగ్రహించేటువంటి దైవం బాబావారు. అందుకనే సాయి 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 అని స్మరణ చేస్తే చాలు బాబావారి యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహం కారణం చేత మనకు కావలసినవన్నీ కూడా పొందడానికి కానీ ఆస్కారం ఏర్పడుతుంది. అటువంటి బాబావారికి సంబంధించిన అష్టైశ్వర్య ప్రదాయకమైనటువంటి బాబా అష్టకాన్ని శ్రవణం చేద్దాం, ధన్యులమవుదాం. బ్రహ్మస్వరూప సాయిషా, విష్ణు స్వరూప సాయిషా, ఈశ్వర రూప సాయిషా, తత్ప్రణమామి సద్గురుదేవ. బ్రహ్మస్వరూప సాయిషా, విష్ణు స్వరూప సాయిషా, ఈశ్వర రూప సాయిషా, తత్ప్రణమామి సద్గురుదేవ. అద్భుత చరిత సాయిషా, అభయ ప్రదాత సాయిషా, ఆపద్బాంధవ సాయిషా, తత్ప్రణమామి సద్గురుదేవ. అద్భుత చరిత సాయిషా, అభయ ప్రదాత సాయిషా, ఆపద్బాంధవ సాయిషా, తత్ప్రణమామి సద్గురుదేవ. భిక్షుకవేష సాయిషా, రక్షక ప్రభువా సాయిషా, మోక్ష ప్రదాత సాయిషా, తత్ప్రణమామి సద్గురుదేవ. భిక్షుకవేష సాయిషా, రక్షక ప్రభువా సాయిషా, మోక్ష ప్రదాత సాయిషా, తత్ప్రణమామి సద్గురుదేవ. రామస్వరూప సాయిషా, రాముని చూపిన సాయిషా, ప్రేమ స్వరూప సాయిషా, తత్ప్రణమామి సద్గురుదేవ. రామస్వరూప సాయిషా, రాముని చూపిన సాయిషా, ప్రేమ స్వరూప సాయిషా, తత్ప్రణమామి సద్గురుదేవ. దత్త స్వరూప సాయిషా, దాక్షిణ్య భావ సాయిషా, జ్ఞాన ప్రదాత సాయిషా, తత్ప్రణమామి సద్గురుదేవ. దత్త స్వరూప సాయిషా, దాక్షిణ్య భావ సాయిషా, జ్ఞాన ప్రదాత సాయిషా, తత్ప్రణమామి సద్గురుదేవ. ఆర్తుల పాలిట సాయిషా, అండగా నిలిచిన సాయిషా, బ్రహ్మాండ నాయక సాయిషా, తత్ప్రణమామి సద్గురుదేవ. ఆర్తుల పాలిట సాయిషా, అండగా నిలిచిన సాయిషా, బ్రహ్మాండ నాయక సాయిషా, తత్ప్రణమామి సద్గురుదేవ. విభూతిదాత సాయిషా, ప్రాణ ప్రదాత సాయిషా, ద్వారకమాయి సాయిషా, తత్ప్రణమామి సద్గురుదేవ. విభూతిదాత సాయిషా, ప్రాణ ప్రదాత సాయిషా, ద్వారకమాయి సాయిషా, తత్ప్రణమామి సద్గురుదేవ. దధ్యా దయానుపవనో ద్రవిణాంబుదార అస్మిన్న కించన విహంగ శిశౌ విషన్నే దుష్కర్మ ఘర్మమపనీయ చిరాయ దూరం నారాయణ ప్రణి నయనాంబువాహ అనేటువంటి ఒక శ్లోకం మనకి కనకదార స్తోత్రంలో కనబడుతుంది. చాలా అద్భుతమైనటువంటి శ్లోకం ఈ శ్లోకం. అమ్మ, నాలో ఉన్నటువంటి తప్పులు వేటిని కూడా ఎంచకుండా అపారమైనటువంటి నీ దయావర్షం ఏదైతే ఉందో నా దాని అంతా కూడా నా మీద కురిపించు తల్లి. ఏ ప్రకారంగా అయితే ఇది నేల ఇది మిద్దె అనేటువంటి తేడా లేకుండా చంద్రకాంతి అన్నిటి మీద ప్రసరిస్తుందో అలా నీ కారుణ్యాన్ని నాలో ఉండేటువంటి పాపపుణ్యాలు ఎంచకుండా నా యందు వర్షింపజేయమ్మా అని చెప్పి చాలా దీనంగా ప్రార్థన చేయటం ఈ శ్లోకంలో ఉండేటువంటి ఆంతర్యం. అందుకని కనకదార స్తోత్రం అంతటికీ కూడా ఈ యొక్క శ్లోకము హృదయం లాంటిది అని చెప్పబడుతున్నది, ఆయువు పట్టుగా చెప్పబడుతున్నటువంటిది, దీప కళికలాగా ప్రకాశిస్తున్నటువంటి శ్లోకం ఈ శ్లోకం. ఎవరైతే కనకదార స్తోత్రాన్ని ప్రతినిత్యం పారాయణ చేస్తూ ఉంటారో వారు కనుక స్తోత్రం అంతా పారాయణ చేశాక మళ్ళీ తిరిగి కేవలం ఈ యొక్క శ్లోకాన్ని 16 సార్లుగా పారాయణ చేస్తూ వచ్చినా కూడా అంతటి పుణ్యాన్ని పొందవచ్చు.
ఈ యొక్క స్తోత్రం పేరే కనకధార స్తోత్రం గనక దీన్ని నిత్యం పారాయణ చేస్తూ వచ్చేటువంటి వారందరికీ కూడా స్థిరమైన ఐశ్వర్యం కలుగుతుంది, తరగని ఐశ్వర్యం కలుగుతుంది, స్థిరమైనటువంటి సంపాదన కలుగుతుంది అనటంలో ఎంతమాత్రం సందేహం లేదు. శంకర భగవత్పాదాచార్యుల వారు అనుగ్రహించినటువంటి అంతటి ఐశ్వర్యప్రదాయకమైనటువంటి ఆ కనకధార స్తోత్రాన్ని శ్రవణం చేద్దాం. ఈ శుక్రవార శుభవేళ సిరి సంపదలతోటి తులతూగుదాం. దద్యాద్దయానుపవనో ద్రవిణాంబుధారా అస్మిన్న కించన విహంగశిశౌ విషణ్ణే. దద్యాద్దయానుపవనో ద్రవిణాంబుధారా అస్మిన్న కించన విహంగశిశౌ విషణ్ణే. దుష్కర్మ ఘర్మమపనీయ చిరాయ దూరం నారాయణ ప్రణయినీ నయనాంబువాహః. గీర్దేవదేతి గరుడధ్వజ సుందరీతి శాకంభరీతి శశిశేఖర వల్లభేతి. సృష్టిస్థితి ప్రళయ కేలిషు సంస్థితాయై తస్యై నమస్త్రిభువనైక గురోస్తరుణ్యై. శ్రుత్యై నమోస్తు శుభకర్మ ఫలప్రసూత్యై. రత్యై నమోస్తు రమణీయ గుణార్ణవాయై. శక్త్యై నమోస్తు శతపత్ర నికేతనాయై. పుష్ట్యై నమోస్తు పురుషోత్తమ వల్లభాయై. నమోస్తు నాళీక నిభాననాయై. నమోస్తు దుగ్ధోదధి జన్మభూమ్యై. నమోస్తు సోమామృత సోదరాయై. నమోస్తు నారాయణ వల్లభాయై. నమోస్తు హేమాంబుజ పీఠికాయై. నమోస్తు భూమండల నాయికాయై. నమోస్తు దేవాదిదయాపరాయై. నమోస్తు శార్గాయుధ వల్లభాయై. దారిద్ర్య మోచన స్తోత్రము అని చెప్పబడుతున్నటువంటి స్తోత్రమే లక్ష్మీ అష్టోత్తర శతనామ స్తోత్రం. ఈ లక్ష్మీ అష్టోత్తర శతనామ స్తోత్రాన్ని కనుక నిత్యం పారాయణ చేస్తూ వచ్చినట్లయితే కనుక ఖచ్చితంగా మనకు ఉండేటువంటి ఆర్థిక ఇబ్బందుల నుంచి మనం బయటపడవచ్చు. అయితే ఇందులో ఉండేటువంటి ఒక్కొక్క నామానికి కూడా ఒక్కొక్క వైశిష్ట్యం ఉన్నది. ఇందులో మనకు ఆర్థిక ఇబ్బందులు అంటే రకరకాలుగా ఉన్నాయి. అలానే ఇందులో ఉండేటువంటి ఒక్కొక్క నామాన్ని జపించడం వల్ల ఒక్కొక్క విధమైనటువంటి ఆర్థికమైనటువంటి దోషంలోంచి బయటపడవచ్చు. అలా మనకు ఉండేటువంటి బ్యాంక్ బ్యాలెన్స్ని చక్కగా వృద్ధి చేసుకునటానికి, ఎప్పుడు కూడా మా అకౌంట్లో రూపాయి లేదు అనేటువంటి పదం మనం వినకుండా ఉండటానికి, అలా చేసుకోకుండా ఉండటానికి ఉపకరించేటువంటి పరమాద్భుతమైనటువంటి నామం ఉంది. అంతేగాక ఈ లక్ష్మీ అష్టోత్తరంలో ఇప్పుడు మనం చెప్పుకోబోయేటువంటి నామం జాతకరీత్యా నవగ్రహాలలో ఉండేటువంటి శుక్రగ్రహ దోషాన్ని కూడా తొలగించుకోవడానికి కూడా చాలా చక్కగా ఉపయోగపడుతుంది. నవగ్రహాల్లో శుక్రుడే సమస్తమైనటువంటి భోగవాక్యాలు కూడా కలగజేసేటువంటి గ్రహం గనక ఇప్పుడు చెప్పుకోబోయేటువంటి నామాన్ని గనక నిత్యం జపం చేస్తూ వచ్చినట్లయితే ఖచ్చితంగా ఎటువంటి పరిస్థితుల్లోనూ కూడా మనకి శుక్రగ్రహ దోషాలు తొలగడానికి కానీ ఆస్కారం ఏర్పడుతుంది. అంతేగాక ఒక తల్లి పిల్లవాడిని ఏ ప్రకారంగా అతనికి కావాల్సినవన్నీ కూడా చూస్తూ సంరక్షిస్తూ వస్తుందో అదే ప్రకారంగా లక్ష్మీ కటాక్షం మన యందు ప్రసరింపబడి ఎప్పుడు ఏది ఎంతవరకు అవసరమో, ఎక్కడ ఏది మనకి కావాలో అదంతా కూడా లభింపజేసుకోవడానికి కూడా ఇప్పుడు చెప్పుకోబోయేటువంటి నామం చాలా భవ్యంగా ఉపయోగపడుతుంది. అంతటి విశేష సంపన్నమైనటువంటి నామం ఇప్పుడు చెప్పుకోబోతున్నటువంటి నామం. ఆ నామమే ఓం సురభ్యై నమః. ఓం సురభ్యై నమః చాలా విశేషమైన నామం. ఓం సురభ్యై నమః. ఇంతే. ఈ నామాన్ని ఇలా కనీసం 108 సార్లకి తగ్గకుండా రోజు 1008 సార్లు జపం చేయాలి. అయితే ఈ జపం చేసేటప్పుడు కానీ లేకపోతే ఈ నామాన్ని మనం పఠించేటప్పుడు కానీ జాగ్రత్త తీసుకోవాల్సింది ఏంటంటే వెండితో ఉండేటువంటి ఆవు దూడ బొమ్మ ఏదైతే ఉంటుందో ఆ వెండితో ఉండే ఆవు దూడ ప్రతిమను తీసుకొని దాన్ని చక్కగా మంచి నీళ్ళతోటి కడిగివేసి దానికి గంధం, కుంకుమ అలాంటివన్నీ కూడా పెట్టి చక్కగా అలంకారం చేసి ఒక బెల్లం ముక్క కానీ పడిగి బెల్లం ముక్క కానీ నైవేద్యం పెట్టి దాని తర్వాత కనుక ఈ నామజపాన్ని చేస్తూ వచ్చినట్లయితే ఇందాక చెప్పుకున్న ఫలితాలన్నీ కూడా త్వరగా మనం పొందడానికి కానీ ఆస్కారం ఏర్పడుతుంది. ఒకవేళ ఇలాంటివి ఏవి చేసుకోవడానికి కుదరట్లేదు, మేము ఎక్కడైనా బ్యాచులర్స్గా ఉంటున్నాం లేదా చాలా దూర ప్రాంతాల్లో ఉంటున్నాం, మాకు ఇలాంటివన్నీ కుదరవు అనుకున్నప్పుడు ప్రతి శుక్రవారం కూడా పసుపు రంగులో ఉండేటువంటి అరటి పళ్ళను ఆవుకు తీపిస్తూ రోజు ఈ మంత్రజపాన్ని ఇలా చేస్తూ వచ్చిన